శ్రీ మాత్రే నమః. మీ ప్రేమ జీవితంలో ఊహించని మలుపు రాబోతోంది. కానీ ఒక తప్పు నిర్ణయం అన్నీ మార్చేయగలదు. నేను పండిత్ సూర్యప్రకాష్. ధనుస్సు రాశివారికి నేటి మంగళవారం 30 జూన్ 2026 నాడు చాలా ప్రత్యేకమైన గ్రహ సంచారం ఉంది. ఈ రోజు చంద్రుడు మీ మొదటి ఇంట్లో అంటే మీ స్వంత రాశిలోనే పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నాడు. ఈ నక్షత్రం శుక్రుడి ఆధిపత్యంలో ఉంటుంది. ప్రేమ మరియు సృజనాత్మకత యొక్క శక్తిని తెస్తుంది. అదే సమయంలో శుక్రుడు, గురువు మరియు బుధుడు ఈ 3 గ్రహాలు కర్కాటకంలో అంటే మీ 8వ ఇంట్లో కలిసి ఉన్నారు. ఈ 8వ ఇల్లు అనేది మార్పులు, ఆశ్చర్యాలు మరియు లోతైన బంధాలను సూచిస్తుంది. గురువు ఇక్కడ ఉచ్చస్థితిలో ఉండటం వల్ల మీ వ్యక్తిగత సంబంధాలలో ఊహించని సానుకూల మార్పు రావచ్చు. పాత అపార్థాలు తొలగిపోతాయి, కొత్త అవగాహన పెరుగుతుంది. కానీ జాగ్రత్త, బుధుడు వక్రగతిలో ఉన్నాడు అంటే ఆయన ప్రభావం నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి, ముఖ్యంగా సంబంధాలలో. మీ అదృష్ట సంఖ్య 7 మరియు తెలుపు రంగు ధరిస్తే శుక్రుడి అనుగ్రహం మీకు లభిస్తుంది. ఈ రోజు మంగళవారం కాబట్టి హనుమంతుడి ఆశీర్వాదం కూడా మీకు ధైర్యాన్ని ఇస్తుంది. మీ జన్మ నక్షత్రం ఏదో కామెంట్లో చెప్పండి, మేము మీకు ప్రత్యేక సమాధానం ఇస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అభిజిత్ ముహూర్తం అంటే అత్యంత శుభ సమయం మధ్యాహ్నం 11:05 2 నుండి 12:43 వరకు ఉంది. అగటు ఉంది 32 అణుగల్ అండు ఈనే సుగోల్ ఘండకును. రాహు కాలం మధ్యాహ్నం 3:31 నుండి 5:08 వరకు ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో కొత్త పనులు మొదలు పెట్టకండి. చివరగా ఈరోజు ఓం శుక్రాయ నమః అని 3 సార్లు చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. శుక్రుడి కృప మీ జీవితంలో ప్రేమను, శాంతిని నింపుతుంది.